సబ్స్క్రైబర్స్ అందరికీ చిన్న రివార్డ్ లాగా ఇస్తాం. ముని పక్కిరప్ప వై పక్కిరప్ప ఏకవీర ఓకే సార్ అల్లెన్న జే అల్లెన్న ఓకే సార్ కె లక్ష్మణ ఓకే సార్ లక్ష్మణ్ త్వరగా మధు సార్ చూడు సార్ ఫోటో చూడు సార్ ఓకే సార్ ఏం తిప్పయ్య తిప్పయ్య ముస్తాక్ ఏం నాగరాజు వరుసగా కే నాగరాజు ఓకే సార్ మహేంద్ర బి మహేశ్వరప్ప నెక్స్ట్ ఓకే సార్ ఓకే సార్ సుధాకర్ స్పీడ్ స్పీడ్ ఓకే సార్ సమత్ ఏసగర్ ఓకే సార్ వీరారెడ్డి ఓకే సార్ అశోక్ కుమార్ ఓకే సార్ ఆంజనేయ లక్ష్మణ్ చూడు సార్ ఫోటో చూడు సార్. ఐపీఎల్ సీజన్లో క్రికెట్ బెట్టింగ్ గురించి మనం చాలా వింటూ ఉంటాము. సో దీని గురించి మనం ఆల్రెడీ టైం టు టైం మన పోలీసులకి అలర్ట్ చేస్తూ ఉంటే 18th of May అంటే ఒక ఆల్మోస్ట్ 1.5 week బ్యాక్ ఆదోని 1 పోలీసులు నాగరాజు అనే వ్యక్తిని ఫస్ట్ అదుపులోకి తీసుకున్నారు. అతని దగ్గర ఆల్మోస్ట్ అతను బెట్టింగ్ పంటలాగా పనిచేస్తున్నారని ఇన్ఫర్మేషన్ మీదుగా అతను అదుపులో తీసుకుంటే అతని దగ్గర 50,000 క్యాష్ రిసీవ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మనకు ఓకే ఇది ఒక గ్యాంగ్ లాగా ఉందని స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సో ఆ స్పెషల్ టీమ్స్ మన దగ్గర ఉన్న టెక్నికల్ ఎవిడెన్స్, తర్వాత వెబ్సైట్ ఎక్కడెక్కడ యాక్సెస్ చేస్తున్నారు ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుంటూ వెళ్తే ఈ టీం అంటే ఈ గ్యాంగ్ మొత్తం ఒక 4, 5, 6 వెబ్సైట్స్ అంటే ఆన్లైన్ బెట్టింగ్ లాగా నేషనల్ ఎక్స్చేంజ్ 9 అని, తర్వాత రాధే ఎక్స్చేంజ్ అని, వజ్ర ఎక్స్చేంజ్ అని, నేషనల్ 777 ఎక్స్చేంజ్ అని, మోర్ ఎక్స్చేంజ్ అని, ఇలా ఇంకా రకరకాల యాప్లో బెట్టింగ్ నడుస్తున్నారు అని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మన టీమ్స్ హైదరాబాదు, బెంగళూరు, ఒంగోలు ఇక్కడికి వెళ్ళి ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారో మనం ఆరా తీస్తూ ఉంటే వచ్చిన స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మీదుగా నిన్న మనం ఆల్మోస్ట్ ఒక 7గురిని అదుపులో తీసుకోవడం జరిగింది. ఈ 7గురి దగ్గర 91 lakh క్యాష్, ఈ బెట్టింగ్ రిలేటెడ్ క్యాష్ ఏముందో సీజ్ చేయడం కూడా జరిగింది. సో వీళ్ళందరినీ మనం డీటెయిల్డ్గా ఇంట్రోగేట్ చేస్తే మనకు తెలిసింది ఏమంటే ఈ రకరకాల లెవెల్స్ ఉంటాయి ఈ